విమాన ప్రయాణం మరింత సౌకర్యవంతంగా చేసే దిశగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ హ్యాండ్ లగేజీకి సంబంధించి కీలక మార్పు చేసింది. దీని ప్రకారం వచ్చే నెల నుంచి ప్రయాణికులు విమానంలోకి తమ వెంట ఒక క్యాబిన్ బ్యాగ్ను మాత్రమే తీసుకెళ్లాలి. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశాలకు వెళ్లే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని బీసీఏఎస్ పేర్కొంది. విమాన ప్రయాణికుల సంఖ్య నానాటికే పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు మరింత సులభంగా సాగేందుకు ప్రభుత్వం ఈ నిబంధన ప్రవేశపెట్టినట్టు బీసీఏఎస్ వెల్లడించింది. ఈ చర్యతో ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద రద్దీ తగ్గి కార్యకలాపాలు మరింత వేగంగా సాగుతాయని బీసీఏఎస్ చెబుతోంది. ఎయిర్పోర్టులో ప్యాసింజర్ల తనిఖీలు మరింత వేగవంతం చేసేందుకు బీసీఏఎస్, సిఐఎస్ఎఫ్ ఈ నిబంధనను అమలు చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక క్యాబిన్ బ్యాగును విమానంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. బ్యాగు గరిష్ట బరువు 7 కేజీలకు మించరాదు. మిగతా లగేజీని చెక్-ఇన్గా తరలిస్తారు. ఇక బ్యాగ్ సైజు 55 సెంటీమీటర్ల ఎత్తు, 40 సెంటీమీటర్ల పొడవు, 20 సెంటీమీటర్ల వెడల్పునకు మించి ఉండకూడదు. ఎయిర్లైన్స్ అన్నింటికీ ఒకే నిబంధనలు వర్తించేలా, లగేజీ తనిఖీలు సులభతరం చేసేలా ఈ మార్పు ప్రవేశపెట్టారు. మే 2వ తేదీ కంటే ముందు కొన్న టికెట్లకు పాత క్యాబిన్ బ్యాగేజీ పాలసీని వర్తిస్తుంది. దీని ప్రకారం ఆయా ప్రయాణికులు ఎకానమీలో 8 కేజీల బరువున్న బ్యాగ్, ప్రీమియం ఎకానమీలో 10 కేజీలు, ఫస్ట్ లేదా బిజినెస్ క్లాస్లో 12 కేజీల వరకు క్యాబిన్ బ్యాగుకు అనుమతి ఉంటుంది. ఈ తేదీ కంటే ముందు కొనుగోలు చేసి ఆ తర్వాత ప్రయాణ తేదీని మార్చుకుంటే మాత్రం సవరించిన నిబంధన వర్తిస్తుంది. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండిగో, ఎయిర్ ఇండియా సహా అన్ని విమానయాన సంస్థలు తమ నిబంధనలకు మార్పులు చేశాయి. చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా రూల్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించాయి. తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండిగో, ఎయిర్ ఇండియా సహా అన్ని విమానయాన సంస్థలు తమ నిబంధనలకు మార్పులు చేశాయి. చివరి నిమిషంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా రూల్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించాయి. కొత్త నిబంధనలతో ఎయిర్పోర్టు కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా విమాన ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2024 నవంబర్లో దేశీయ మార్గాల్లో దాదాపు 1.42 కోట్ల మంది ప్రయాణించారు. ఇది అంతకుముందు సంవత్సరం నవంబర్తో పోలిస్తే సుమారు 12% ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.